ఎక్కడైతే అథారిటేటివ్ పొలిటీషియన్స్ పవర్ లోకి వస్తున్నారో అక్కడంతా యూత్ రెబల్స్ లాగా తిరుగుబాటు చేస్తున్నారు. యుఎస్ లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన 3 months కే లక్షలాది యువత రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. శ్రీలంకలో పాలకుల అవినీతికి విసిగిపోయి ప్రజలు ఏకంగా ప్రెసిడెంట్ హౌస్ లోకి, పార్లమెంట్ లోకి చొచ్చుకుపోయారు. బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడి షేక్ హసీనా ప్రభుత్వాన్నే షేక్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ లిస్ట్ లో నేపాల్ కూడా చేరింది. అక్కడ పార్లమెంట్ బిల్డింగ్ కి నిప్పు పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ ఇంటిని ధ్వంసం చేశారు. ఫినాన్స్ మినిస్టర్ అయితే రోడ్డు మీదకి లాగి మరీ తరిమి కొట్టారు. మరి అక్కడ యూత్ కి అంత కోపం ఎందుకు వచ్చింది? అందరూ అన్నట్టుగా ఈ గొడవలకి కారణం కేవలం సోషల్ మీడియా బ్యాన్ మాత్రమేనా? కాదు, అది కేవలం ఒక ట్రిగర్ పాయింట్ మాత్రమే. ద రియల్ రీజన్స్ ఆర్ మచ్ డీపర్. నేపాలీస్ యూత్ అక్కడ జరుగుతున్న ర్యాంపెంట్ కరప్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కి విసిగిపోయి నెపో బేబీస్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ తో అక్కడ పొలిటికల్ సిస్టమ్ ని షేక్ చేసేశారు. వాళ్ళ వీడియోస్ ద్వారా అక్కడ పొలిటీషియన్స్ అండ్ వాళ్ళ పిల్లల లగ్జరీ లైఫ్ స్టైల్స్ ని ఎక్స్పోజ్ చేశారు. Hello, I am the politician. I am the spender. I am the future of corruption. And together we are the family business. ఇలాంటి వీడియోస్ ని వైరల్ చేశారు. ఒక సామాన్య నేపాలీ పౌరుడి యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ $1,300. కానీ అక్కడ పొలిటీషియన్స్ మాత్రం కోట్లలో దోచుకుంటున్నారని వాళ్ళు చూపించారు. అండ్ ఈ రకమైన సోషల్ యాక్టివిజం అక్కడ గవర్నమెంట్ కి థ్రెట్ గా మారుతుంది. అందుకే లాస్ట్ ఇయర్ నేపాల్ సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తప్పనిసరిగా నేపాలీస్ లా ప్రకారం రిజిస్టర్ అవ్వాలని. అండ్ ఈ సంవత్సరం ప్రభుత్వం అదే ఎక్స్క్యూజ్ గా వాడుకుంది. ఫేక్ న్యూస్ అండ్ హేట్ కంటెంట్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి దే బ్యాన్ ఓవర్ 26 ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. కానీ అదొక హ్యూజ్ మిస్టేక్. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఈ జనరేషన్ కి కేవలం ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు, అది వాళ్ళ వాయిస్, ఇట్స్ దేర్ ఐడెంటిటీ. వాళ్ళు కెరీర్ బిల్డింగ్ నుంచి క్రియేటివిటీ షేరింగ్ వరకు, అంతెందుకు సోషల్ యాక్టివిజం కి కూడా వాళ్ళు సోషల్ మీడియానే వాడుకుంటారు కాబట్టి. అండ్ ఒక్కసారిగా ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటిని బ్యాన్ చేసేసరికి ఇట్స్ లైక్ సైలెన్సింగ్ దెమ్. ఆల్రెడీ కరప్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రెజర్ కుక్కర్ లో జీవిస్తున్న ఒక ఫ్రస్ట్రేటెడ్ జనరేషన్ వాళ్ళ వాయిస్ ను కూడా అణచివేసేసరికి ఒక్కసారిగా ఆ ప్రెజర్ కుక్కర్ పేలిపోయింది. దాని రిజల్ట్ గానే September 9th ప్రొటెస్ట్లు నెక్స్ట్ లెవెల్ కి చేరాయి. పోలీసులు కాల్పులు జరపడం మొదలు పెట్టారు. ఒక స్కూల్ స్టూడెంట్ ని పోలీస్ హెడ్ మీద కాల్చి చంపేశారు. స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఆ బ్లడ్ సోక్డ్ విజువల్స్ చూసి యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాని రిజల్టే వైలెన్స్ ఎవ్రీవేర్. 14 నుంచి 20 మంది పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. సో నేపాల్ ఘటన మనకి ఏం నేర్పిస్తుంది? ఇట్స్ ఏ పవర్ఫుల్ మెసేజ్ ఫర్ ఆల్ ది గవర్నమెంట్స్. యువతని, వాళ్ళ భావాలని అణచివేయాలని చూస్తే ఇలాంటి తిరుగుబాట్లు తప్పవు. అండ్ అలాగే కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ లాంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం. మరి దీనివల్ల ఇండియాపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? జోగ్రఫికల్ గా అండ్ కల్చరల్ గా కూడా మనకు చాలా దగ్గరగా ఉన్న దేశం నేపాల్. అక్కడ ఇన్స్టెబిలిటీ ఉంటే ఆ ప్రభావం మన బార్డర్ సెక్యూరిటీ మీద, మన ట్రేడ్ మీద పడొచ్చు. అందుకే మన గవర్నమెంట్ కూడా అక్కడ సిచ్యువేషన్ ని జాగ్రత్తగా గమనించాలి.